వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. గూడూరు చెందిన శ్రీకాంత్ ఓ కేసులో గత 10 ఏళ్ల నుంచి నెల్లూరు సెంట్రల్ జైలులో జీవిత శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో అతను పెరోల్ మీద వచ్చి ఓ మహిళతో వివాహం చేసుకునేందుకు అన్ని కార్డులతో పాటు పెళ్లి కార్డులతో పాటు అన్ని సిద్ధం చేసుకోవడం జరిగింది. అయితే అతను ఆగస్టు 4వ తేదీన పెరోల్ మీద జిల్లా సెంట్రల్ జైలు నుంచి రావడము, ఆ తర్వాత 13వ తేదీ వివాహం జరగాల్సి ఉంది. అయితే అతను ఓ దినపత్రికల్లో వచ్చిన కొన్ని వార్తల కారణంగా అతన్ని పెరోల్ను రద్దు చేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో వరుసగా శ్రీకాంత్ వెనకాల, ఆ పెరోల్ వెనకాల ఓ మహిళ హస్తం ఉంది. ఆ మహిళ మొత్తం కీలక పాత్ర పోషిస్తుందంటూ ఓ మహిళ మీద ఓ దినపత్రికలు వరుసగా కథనాలు అయితే వస్తున్నాయి. దీని మీద మాట్లాడేందుకు అయితే మాకొచ్చిన అనుమానం ఆ మహిళే అని అనుమానం, కొన్ని ఆధారాల కారణంగా ప్రస్తుతం అరుణ మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడుతూ. నమస్తే నగర్. అసలు ఏంటి ఇటీవల ఒక పత్రికల్లో శ్రీకాంత్తో ఈరోజు 13వ తేదీ వివాహం జరగాల్సి ఉంది, మళ్ళీ పెరోల్ క్యాన్సిల్ అవ్వడము, మళ్ళీ వెళ్ళిపోవడము, అతను వెనకాల మీరే ఉండి ఎంత కథ నడిపిస్తున్నారు, సెక్రటరియట్లో ఒక అధికారితో లాలూచితో ఈ బెయిల్ వచ్చిందని అన్ని రకరకాల కథనాలు వస్తున్నాయి. ఏంటి అసలు ఈ గొడవ? అసలు ఏంటి? అదే అండి, నేను కూడా చూసాను. ఒక ప్రముఖ దినపత్రిక కూడా రాశారు. అయితే వాళ్ళు రాసిన దానిలో ఏది కూడా వాస్తవం లేదు, అవాస్తవాలే రాశారు. 2 స్టేషన్లో షీట్లు ఉన్నాయని రాశారు, అది పాసిబుల్ కాదు. తర్వాత వచ్చి 2 ఎస్పీలు నాట్ రికమెండ్ చేశారని రాశారు. 2 ఎస్పీలు నాట్ రికమెండ్ చేయడానికి ఎలా గూడూరు 2 టౌన్ లిమిట్స్లో నేను నివాసం ఉంటాను అని చెప్పి ఆయన గూడూరు 2 టౌన్ లిమిట్స్లో నేను పలానా దగ్గర నివాసం ఉంటాను, గూడూరు 2 టౌన్ లిమిట్స్ సిఐ గారు, గూడూరు డిఎస్పీ గారు, తిరుపతి ఎస్పీ గారు ఆ పెరోలు రిమార్క్స్ అనేవి రికమెండ్ ఆర్ నాట్ రికమెండ్ అనేవి ప్రాసెస్ అండి. నెల్లూరు జిల్లా ఎస్పీ గారికి అసలు సంబంధమే లేదు, ఆయన తీసుకొచ్చి దీంట్లో కలిపారు. ఒకటి, ఆ నివేదికలో కూడా 2 టౌన్ సిఐ గారు రాసినటువంటి ఏదైతే తప్పుడు నివేదిక ఉందో దానిలో అసోసియేట్ అని నా పేరు రాశారండి. ఒకటి అరుణ గారు, అసలు మీ నేటివ్ ప్లేస్ ఏమిటి, మీరు ఏం చేస్తున్నారు, ఏంటి? నా నేటివ్ ప్లేస్ నేను పడుగుపాడు, పెద్ద పడుగుపాడులో పాత హర్జనవాడ అనే గ్రామంలో, చిన్న గ్రామంలో జన్మించాను. మా తల్లిదండ్రులు కూడా, మా అమ్మ పాలిటిక్స్, మా నాన్న కాంట్రాక్ట్, నా చాలా చిన్న కుటుంబం. నేను ఒకప్పుడు వెలుగు డిపార్ట్మెంట్లో పనిచేసేదాన్ని. మా అమ్మ అప్పటికే వార్డు మెంబర్ అండి, వైసీపీలో 14లో గెలిచిన వార్డు మెంబర్. 2014లో గెలిచినటువంటి వార్డు మెంబర్. అయితే మా అమ్మగారు 19 ఎలక్షన్స్ నాటికి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోవడం జరిగింది. ఆ యొక్క రాజకీయ కుట్రలు, ఆ యొక్క లోకల్ గొడవల్లో నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు వెలుగు డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు. నేను అవన్నీ తట్టుకోలేక అప్పుడున్నటువంటి శేషగిరి బాబు ఐఏఎస్ గారికి నేను రిప్రజెంటేషన్ ఒకటి పెట్టుకున్నాను. ఇలా నా మీద రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు, పత్రికల్లో వేస్తూ ఉన్నారు, ఇది మీరు ప్రాపర్గా థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయమని వేశాను. అప్లికేషన్ పెట్టుకుని థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరిగింది, నా మీద ఏం లేదని తెలిసిపోతున్నారు. అయిపోయిన తర్వాత ఆ యొక్క లోకల్ నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ప్రధాన అనుచరుడు నల్లపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి గారికి, ఇప్పుడైతే వాళ్ళిద్దరు గొడవలు అయ్యి విడిపోయారు, కాలం నిర్ణయించింది అదే తప్పుడు ఆయన అని. ఒకప్పుడు ప్రధాన అనుచరుడు ఆయన చేసిన రాజకీయ కుట్రలో నా మీద కేసు పెట్టించాడు వెంకటస్వామి అనే ఆయన చేత. విధులకు ఆటంకం కలిగించిందని నా పై అధికారి అయ్యేసరికి నా విధులకు ఆటంకం కలిగించిందని నా మీద కేసు పెట్టించారు. నాకు ఇంకా దాని మీద వెక్స్ అయిపోయి నేను బయటకు వచ్చేసాను, నాకు జాబ్ వద్దు ఏమొద్దు అనేసి. ఏ వైసీపీ వాళ్ళైతే నన్ను ఇబ్బంది పెట్టారో అదే వైసీపీలో నేనంటే ఏంటో చూపించుకోవాలి అని చెప్పేసి అదే పాత హర్జనవాడ నుంచి నేను దిశ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి అది రాష్ట్ర వ్యాప్తంగా మెంబర్షిప్ చేసుకొని నేను దిశ అరుణగా ఎదిగాను. అంతే, ఏ రాజకీయ దిశ అరుణగా ఎదిగాను. నా ఇంటి పేరు మర్చిపోయి నన్ను దిశ అరుణగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళా మండలందరూ కూడా ఆదరించారండి. 36,500 మందితో నేను దిశ ఫౌండేషన్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా ఎక్కడా కూడా చిన్న అలిగేషన్ లేకుండా నేను దాన్ని రన్ చేశాను.
ఆ చేసినప్పటి నుంచి నా మీద ఒక అలిగేషన్ కానీ, ఒక శత్రుత్వం కానీ, ఒకరు కౌంటర్ చేసి కానీ, లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ లేదండి. ఎక్కడా కూడా లేదు. నా దృష్టికి వచ్చినటువంటి మహిళా సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీకాకుళం అంటే ఆ కన్సల్టెంట్ మంత్రుల్ని, ఆ కన్సల్టెంట్ అధికారుల్ని, వాళ్ళతో నేను కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి అప్పచెప్పేదాన్ని. కానీ ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ నా చేతులు తీసుకోవాలన్న దురుద్దేశం మాత్రం నాకు ఎప్పుడు లేదు. ఈ జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్ ఏది, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దిశ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ స్టేషన్కి నేను అఫీషియల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ మెంబర్గా నియమించబడ్డాను. ఆ కౌన్సిలింగ్ పర్పసే వారానికి 2 రోజులు నేను స్టేషన్కి వెళ్ళేదాన్ని తప్ప మిగతా ఏ రోజు కూడా నేను స్టేషన్కి వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. వాస్తవం. అంటే మీరు దిశలో పనిచేసినప్పుడు స్టేట్లో ఉండే కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో మొత్తం బాగా పరిచయాలు ఉండేవి. ఆమె ఎస్ఐలు కాదు, సిఐలు కాదు, డిఎస్పీలు కాదు, ఎస్పీని సైతం ట్రాన్స్ఫర్ చేయించేంత గట్స్ ఉన్న మహిళ అనేది కూడా పత్రికలు చెప్తారు. నిజమేనా అది? ఫ్రీ పబ్లిసిటీ. ఫ్రీ పబ్లిసిటీ. టోటల్ గా ఫ్రీ పబ్లిసిటీ. నిజంగా మీరు ట్రాన్స్ఫర్ చేసే సీన్ లేదు. నన్ను పెద్దదాన్ని చేస్తున్నారు పత్రికలో. అంతేనా? ఇప్పుడు శ్రీకాంత్ ఎట్ట పరిచయం మీకు? శ్రీకాంత్ 2022లో జైల్లో ఖైదీలకి రాఖీ పండుగ చేశాను. ఖైదీ సోదరులందరూ కూడా ఇళ్లలో వాళ్ళకి దూరంగా ఉంటారు కాబట్టి నేను ఒక సోదరిగా వాళ్ళకి రాఖీ కట్టి ఒక స్వీట్ తినిపించడం వల్ల వాళ్ళు ఆనందంగా ఉంటారు ఒక రోజు అనేసి జైల్స్ డీజీ హసన్ రాజు గారు ఉన్నప్పుడు ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని అఫీషియల్ గానే ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను నెల్లూరు సెంట్రల్ జైల్లో. అప్పుడు నా ఫౌండేషన్ ద్వారానండి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చేయించాను, అక్కడ రాజమండ్రి వాళ్ళ చేత. విశాఖపట్నంలో చేయించాను, విశాఖపట్నం వాళ్ళ చేత. నెల్లూరులో డైరెక్ట్ గా నేనే చేశాను, సొంత జిల్లా కాబట్టి. ఆ దానిలో ఆ ప్రోగ్రామ్ లో అందరూ వచ్చి రాఖీ కట్టించుకున్నారు కానీ శ్రీకాంత్ ఒక్కడే రాలేదండి. ఎందుకు రాలేదు అని నేను అప్పుడు మనసు పడ్డాడు. అప్పుడే అట్లా ఏం లేదు, అప్పటికి తెలీదు. నేను డిప్యూటీ జైలర్ నాకు పరిచయం లేదు. డిప్యూటీ జైలర్ గారిని పిలిచి ఒక ప్రిజనర్ మిస్ అయ్యారని మిగతా ఖైదీలను చెప్తున్నారు, ఆయన ఎవరో అని అడిగాను. శ్రీకాంత్ వస్తున్నాడు, ఆయన హాస్పిటల్ బ్లాక్ లో ఉంటాడు, వస్తున్నాడు అని అన్నాడు. వస్తున్నాడు, వచ్చిన తర్వాత ఆయన నాతో నమస్తే మేడం అని మాట్లాడాడు. ఆ గొంతు చనిపోయినటువంటి నా భర్త గొంతులాగా ఉండడంతో నేను ఆయనకి రాఖీ కట్టలేదండి. నేను కట్టలేదు సెంటిమెంట్ గా. నాకు ఎందుకంటే నాకు నా భర్త అంటే చాలా ఇష్టం. మాది చిన్నప్పటి నుంచి లవ్. మా మామ కొడుకు, మా మేనమామ కొడుకు, ఇద్దరు అత్త మామ, ఇద్దరు బంధువులు. చిన్నప్పటి నుంచి మా మామ నన్ను ఇష్టపడి నన్ను చదువుకోనివ్వకుండా ఇంట్లోనే పెట్టి పెంచారు. చిన్న వయసులో మ్యారేజ్ అయింది. 18 ఏళ్లకు 17 ఏళ్లకు అయింది. అప్పుడు ఆ గొంతు ఒక్కసారిగా నేను వినడంతో నేను ఆయన దీపావళి అండి ఆ రోజు 2013 దీపావళి అయితే టపాసులు వేస్తానని చెప్పి వెళ్తున్నప్పుడు ఒక కారు వల్ల యాక్సిడెంట్. జైల్లో శ్రీకాంత్ గొంతు నాకు మా భర్త గొంతులాగా వినపడటంతో నేను ఆయనకి రాఖీ కట్టలేదు, ఆగిపోయాను. అప్పుడు ఆయన ఏంటి ఎందుకున్నాడు జైలర్ అంటే, ఆయన జైలర్లు ఎంటైర్ జైల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ గారితో సహా ఆయన చాలా గుడ్ బై, ఎవరి జోలికి వెళ్ళడు, జైల్లో చాలా గుడ్ బిహేవియర్ ఉంటది. ఆయన ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి సామరస్యంగా చెప్తాడు తప్ప అలిగేషన్ వ్యక్తి కాదు అని చెప్పి నాకు చెప్పాడు. ఆ తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ కూడా గుడ్, అందరూ ఎంప్లాయీస్. సో నేను అప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ అనేది శ్రీకాంత్ తో నేనే పెట్టానండి. నేనే పెట్టాను. నాకు మీరంటే ఇష్టం, మీ గొంతు నా భర్త గొంతులాగా ఉంది, నాకు మీరంటే ఇష్టం, నేను మీరు బయటకు వచ్చాక నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అనేది ప్రపోజల్ పెట్టింది నేను. అంటే జైలుకి పోయి పెట్టారా? అప్పుడు ఎప్పుడు నాకు ఇది చెప్పే అవకాశం వచ్చిందంటే, నేను రాఖీ పండగ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అదే జైలు సూపరింటెండెంట్ గారు నన్ను అక్టోబర్ 2కి గెస్ట్ గా పిలిచారు. గాంధీ ఫ్యామిలీ కోర్టు జడ్జి గారు పవన్ గారిని నన్ను గెస్ట్ గా పిలిచారు గాంధీ జయంతి కార్యక్రమానికి. అప్పుడు నాకు మాట్లాడే అవకాశం వచ్చింది. నేను ఆ రోజు మాట్లాడాను, నాకు మీరంటే ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటున్నాను. తర్వాత ఈ దిశ అని ఈ నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మా అమ్మకి హెల్త్ బాగలేకుండా వచ్చి తర్వాత నేను ఎప్పుడు కూడా ఆయన్ని కలవడం గానీ ములాఖాతుకు వెళ్ళడం గానీ చేయలేదు. అంటే దానికి ఆన్సర్ ఏమి ఇచ్చాడు శ్రీకాంత్? ఆయన ఏమి ఇవ్వలేదు, నేను ఏమి ఇవ్వలేదు. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేసి మేము టచ్ లో లేము.
తర్వాత ఆయనకి రీసెంట్ గా ఒక 8 months బ్యాక్ 9 months బ్యాక్ హెల్త్ ప్రాబ్లం ఒకటి వస్తే అప్పుడు నేను మళ్ళీ తెలుసుకొని మళ్ళీ దగ్గర అయ్యాను. జైలుకి వెళ్ళారా? ములాఖత్ పెట్టాను. పెట్టి అప్పుడు ఎలా ఉన్నారు ఏంటనంటే ఇట్లా జీవో వస్తుంది, జీవో August 15th వచ్చేస్తుంది, నేను బయటకు వచ్చేస్తానంటే అప్పటి నుంచి నాకు ఆశలు మొదలయ్యి పెళ్లి, నా జీవితం. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు 2023లో అనుకుంటా అండి, జీవో నంబర్ 58 వచ్చింది. దాంట్లో ఉన్నటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా శ్రీకాంత్ ఎలిజిబుల్ ఆయన. ఆ జీవో నంబర్ 58 ఇంప్లిమెంటేషన్ చేసేసి ఉంటే వాళ్ళు చేయలేదు, వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు చేయలేదు, ఇచ్చారు గైడ్ లైన్స్ అంతేగాని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో చేయలేదు కానీ నాకు తెలీదు, చేయలేదు. అది కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంప్లిమెంటేషన్ అయ్యి శ్రీకాంత్ బయటకు వస్తాడని నాకు కొండంత ఆశ ఆశలు చిగురిచ్చాయి చాలా. నేను కలలు కండడం, ఆ ట్రాన్స్ లోనే బతకడం, జైలు చుట్టూ తిరగడం, ములాఖాతులకు వెళ్ళడం, ఇట్లా నాకు నా లైఫ్ లో మళ్ళీ కొత్త జీవితం అనేది నాకు ఇదైపోయింది. తప్పు కాదు. తర్వాత సడన్ గా కూటమి ప్రభుత్వం మీద నేను అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే సడన్ గా దెబ్బ కొట్టేశారండి. జీవో నంబర్ 58 రద్దు చేస్తూ గవర్నమెంట్ జీవో నంబర్ 71 తీసుకొచ్చేసింది. ఆ 71 ప్రకారం శ్రీకాంత్ ఎలిజిబిలిటీ కాదు. ఏ ఖైదీకైనా సరే 14 ఏళ్లు నిండితేనే ఈ స్పెషల్ రెమిషన్ కి ఎలిజిబుల్ అయి 10 ఏళ్లే అయ్యింది, ఇంకా 4 సంవత్సరాలు. అక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్ అయిపోయింది. అలా సుమారు జిల్లా సెంట్రల్ జైల్లో సుమారు 27 మంది ఉన్నారంట. మామూలుగా అయితే రాష్ట్రం మొత్తం మీద 300 చిల్లర మంది 58 ప్రకారం ఎలిజిబుల్ అండి. 71 తీసుకొచ్చేసారా. మొన్న ఇద్దరే రిలీజ్ అయ్యారు నెల్లూరు సెంట్రల్ జైల్లో, ఇద్దరే. అది దాని మీద గవర్నమెంట్ కి అంటే నాకు ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన కథనాలే నిజమైతే, నాకంత సర్కిల్ ఉంటే నేను పెరోల్ ఎందుకు తెచ్చుకుంటాను? జీవో నంబర్ 71 రద్దు చేయిస్తాను కదా, 51 ఇంప్లిమెంటేషన్ చేయిస్తాను కదా. 71 వద్దు, ఇది నా జీవితానికే కాదు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ప్రిజనర్స్ జీవితాల్లోనే ఇది మట్టి జల్లే జీవో అని కొట్లాడి నేను జీవో నంబర్ 71 రద్దు చేస్తాను. కొత్త జీవో తెచ్చుకో అని శ్రీకాంత్ బయటకు తెచ్చుకో. నాకు అంత సీన్ లేదు. నన్ను అనవసరంగా ప్రముఖ దినపత్రికలలో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తెలియదండి నాకు, ఎవరు చేయిస్తున్నారో తెలియదు, ఎవరు వేయిస్తున్నారో తెలియదు, ఎవరు దీని వెనకాల ఉన్నారో నాకు తెలియదు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు అంటే 4 సంవత్సరాలకైనా ఖచ్చితంగా శ్రీకాంత్ వస్తాడనే మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారా? అవునండి. ఇప్పుడు 13వ తేదీ మ్యారేజ్ అని కార్డు కూడా వేశారుగా. అవునండి, అంటే 12వ తారీఖు మంగళవారం తెల్లవారితే 13వ తారీఖు తెల్లవారు జామున 3 గంటలకి ఇక్కడే గూడూరులోని కోదండరామ స్వామి టెంపుల్లో మ్యారేజ్ పెట్టుకోవాలని చెప్పేసి మేము శ్రీకాంత్ అమ్మ నాన్న తమ్ముడు మొత్తం ఒప్పుకున్నారా? వాళ్ళ కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యులు మొత్తం ఒప్పుకున్నారు. శ్రీకాంత్ కి పెళ్లి కాలేదు, పెళ్లి కాని అబ్బాయి. నా లైఫ్ లో మైనస్లు ఉన్నాయి, ఒప్పుకోరేమో అని కొంచెం నాకు కూడా భయం వేసింది. కానీ వాళ్ళ కుటుంబం చాలా గొప్పది కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు. ఎడ్యుకేషన్ ఫ్యామిలీ మొత్తం. పోతే శ్రీకాంత్ పెరోల్ మీద ఎప్పుడు వచ్చాడు? ఆగస్ట్ 4వ తారీఖు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ ముహూర్తాలు మొత్తం చూసుకున్నారు మీరు. 13వ తేదీ పెళ్లి. మళ్ళీ ఈ పెరోల్ ఎప్పుడు క్యాన్సిల్ అయింది? 8 రోజులు ఉన్నాడు. 12వ తారీఖే క్యాన్సిల్ అయింది. 12వ తారీఖు భోజనం టయానికి క్యాన్సిల్ ఆర్డర్ వచ్చిందని సిఐ గారు, ఇద్దరు సిఐలు వచ్చారు, శేఖరబాబు సిఐ, శ్రీనివాస్ సిఐ, ఇద్దరు వచ్చి క్యాన్సిల్ అయిందని చెప్పారు. అంటే శ్రీకాంత్ పెరోల్ వెనుక ఓ మహిళ కీలక పాత్ర పోషించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆమెకు అండగా ఉండి ఈ జీవోనే ఇచ్చేసి పెరోల్కి రంగం సిద్ధం చేశాడు అనేది వార్తలు వస్తున్నాయి. అబద్ధం అండి అది. అసలు నేను శ్రీకాంత్ వాళ్ళ ఫాదర్ ని తీసుకెళ్ళినప్పుడు, రిప్రజెంటేషన్ తీసుకెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అసలు లేరండి ఫేషిలో. ఆయన ఫేషిలో లేరు. మేము చూసి కూర్చొని ఆయన ఇంకా రాడు, ఎక్కడో మీటింగ్ ఉందని బయటకు వెళ్ళిపోయారని చెప్తే మేము పెట్టుకున్నటువంటి రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది సెక్షన్ లో ఇచ్చి మేము రిసీవింగ్ ఫామ్ స్టాంప్ వేసుకుని తీసుకొచ్చేసుకున్నాం అంతే. మేము ఆయనతో డైరెక్ట్ గా కలిసింది కూడా లేదు.
ఆ సెక్షన్ లో ఇచ్చేసి ఉంటారు కదా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఫేషీ దగ్గర రిసీవింగ్ ఫామ్ అక్కడ 2 కాపీలు తీసుకెళ్లి ఒకటి సార్కి ఇచ్చి ఒకటి మేము ఇట్లా ఇచ్చాం అనేది రిసీవింగ్ కాపీ స్టాంప్ వేసి సంతకం పెట్టేసి తీసుకొచ్చి వేసుకున్నాం. ఆ రిప్రజెంటేషన్ లో మేము ఏం కోడ్ చేసామంటే GOMS నెంబర్ 4 దానిలో ఉన్నటువంటి రూల్ నెంబర్ 23 ఆయన పెట్టుకున్నటువంటి ఫాదర్ పెట్టుకున్నటువంటి రిప్రజెంటేషన్ అనేది దానిలో ఏముందంటే ఈ రూల్ నెంబర్ 23 ప్రకారం మీరు పేరోల్ రిజెక్షన్ చేశారు. ఆ రూల్ నెంబర్ 23 నా కుమారుడికి వర్తించదు. ఎప్పుడు కూడా దీన్ని రెట్రాస్పెక్టెడ్ మెథడ్ లో కాదు ప్రాస్పెక్టెడ్ మెథడ్ లో చూడాలి మీరు. ఇది ఎస్కేప్ తర్వాత నా కొడుకు వాలంటీర్ సరెండర్ అయ్యి 3 సార్లు ఫెరోల్ మీద ఫర్లో మీద వచ్చి గుడ్ కండక్ట్ తో వెళ్ళాడు. అంటే ఒక్కసారి అంటే శిక్ష అనుభవిస్తూ సారి జైలు నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఫెరోల్ మీద మళ్ళీ 2 సార్లు వచ్చారు. వాలంటీర్ సరెండర్ అయిన తర్వాత 3 సార్లు ఫెరోల్ మీద ఫర్లో మీద వచ్చి వెళ్ళాడు. గుడ్ కండక్ట్ తో వెళ్ళాడు. ఏ అలిగేషన్ లేదు, ఏ ఎఫ్ఐఆర్ లేదు. సో ఇవన్నీ కూడా మేము మెన్షన్ చేసాం. డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసాం. ఆ ఫైల్ అంతా మేము వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడు తెప్పించుకున్నారో మాకు తెలీదు, ఎప్పుడు చూసారో కూడా మాకు తెలీదు. మేము వచ్చేసిన తర్వాత వాళ్ళు జైలు వాళ్ళు మాకు చెప్పారు ఇలా పెరోలు శాంక్షన్ అయ్యి మీకు మెయిల్ వచ్చింది శ్రీకాంత్ అని చెప్పి శ్రీకాంత్ చెప్పాడు. నేను అదే టైంకి ములాఖాత్కి వెళ్తే శ్రీకాంత్ నాకు తెలియపరిచారు జైలు నాకు కూడా తెలియదు. మరి నేను ఎక్కడ చక్రం తిప్పాను, నేను ఎక్కడ ఇదయ్యాను అనేది నాకే అర్థం కావట్లేదు. 12వ తేదీ అంటే 13వ తేదీ ఉదయాన్నే పెళ్లి కావాల్సింది. 12వ తేదీ కుటుంబ సభ్యులతో ఈ పెళ్లి కార్యక్రమాలు చేసుకున్నారు. అంటే 12వ తేదీ అరెస్ట్ అయ్యాడా? 12వ తారీఖు వాళ్ళు పెరోల్ క్యాన్సిల్ అయిందని చెప్పి తెలియపరచడానికి వచ్చారండి. సిగ్నేచర్ తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. వెంటనే జైలుకి తీసుకెళ్లిపోయారు. ఆ వెళ్ళేటప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు. అంటే కొన్ని గంటల్లో పెళ్లి కావాలి మీరు కానీ అటు శ్రీకాంత్ కానీ ఆ ఆనందము ఆ ఆలోచనలు ఎదుగుంటాయి. ఒక్కసారిగా శ్రీకాంత్ని పెరోల్ క్యాన్సిల్ అయిందని పోలీసు వచ్చి తీసుకొని పోతుంటే మీకు ఎలా అనిపించింది? ఇంకొక ఆడపిల్ల అయితే ఊరేసుకుని చచ్చిపోయేదండి. నేను చాలా మొండిదాన్ని. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని బాణాలు నన్ను కొట్టినా కూడా నేను తట్టుకొని నిలబడగలను స్టామినా ఉంది నాకు. అంటే కొన్ని గంటల్లో నిమిషము నా మెడలో తాళి పడుతుందని కొన్ని గంటల్లో నేను ఊహించుకున్నా. ఇది ఆ డిప్రెషన్ ఇది నన్ను తాకాల్సింది. నాకన్నా ఎమోషనల్ అయ్యాడు కాబట్టి శ్రీకాంత్ తాకి ఈరోజు శ్రీకాంత్కి మెంటల్ కండిషన్ బాగాలేదు. జైలు వాళ్ళు మమ్మల్ని సడన్ గా పిలిచి అతని మానసిక స్థితి మారిపోయిందని తెలియపరిస్తే చెప్పారండి. వాళ్ళ మదరు ఫాదరు నేను జైలు లోపలికి వెళ్ళి సూపరింటెండెంట్ గారితో మాట్లాడి శ్రీకాంత్ని పిలిపి చూపిస్తే తల్లిదండ్రులను కూడా ఆయన గుర్తుపట్టలేదండి. నన్ను మాత్రం గుర్తుపెట్టి నువ్వు రాత్రి జైలుకి 12 గంటల దాకా ఉన్నావు కదా, జైలు లోపలికి వచ్చి ఎందుకు వెళ్ళిపోయావు అని అడుగుతున్నాడు. శివశంకర్ జైలర్ నన్ను కొట్టారని చెప్పారు నన్ను. ఆ తర్వాత నేను పెరోల్ ఆర్డర్ 6 గంటలకల్లా వచ్చేస్తుంది, నాకు మన ఇద్దరు పెళ్లి చేసేసుకున్నాంలే 6 కల్లా వచ్చేస్తుందని మెంటల్ గా అప్సెట్ అయిపోయాడండి. వాస్తవంగా నేను అవ్వాలి అంటే ఇంటికాడి నుంచి వెళ్ళి సడన్ గా పోలీసు రావడము పెరోల్ క్యాన్సిల్ అవ్వదు పదండి అన్నప్పుడు చివరిగా శ్రీకాంత్ ఏమైనా మాట్లాడాడు? శ్రీకాంత్ అమ్మా నాన్నని గట్టిగా పట్టుకున్నాడు, నన్ను గట్టిగా పట్టుకున్నాడు. నేను బాగా కష్టపడుతున్నానా అని అడిగాడు. నేను ఏడ్చే లోపల అంత టైం కూడా మాకు పోలీసు వాళ్ళు ఇవ్వలేదు. ఆయన చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎమోషనల్ అంటే ఈ రిజల్టే ఎంత ఎమోషనల్ అయ్యాడని చెప్పడానికి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ దినపత్రిక మమ్మల్ని చంపేసిందండి. మమ్మల్ని ఇద్దరిని చంపేసింది. మేము చచ్చిన శవాలతో సమానం. ఆ స్థితికి తెచ్చుకున్న శ్రీకాంత్ని నేను ఎలా మళ్ళీ బాగు చేసుకోవాలి? నాకు ఆ దినపత్రిక మళ్ళీ తెచ్చిస్తుందా? అంటే బావుటంగా ప్రచారం అయితే జరగడం. అరుణ చాలా IPS IAS అధికారులు ఆమె గుప్పెట్లో ఉంటారు, ఏమైనా చేస్తుంది అనేది ఒక ఆరోపణ అయితే వినిపిస్తాం. ఫ్రీ పబ్లిసిటీ అండి చెప్తున్నాను. ఫ్రీ పబ్లిసిటీ. నేను దిశలో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళతో పరిచయం ఉంది. ఎక్కడ ఎంతవరకు అంటే దిశ పోలీస్ స్టేషన్ వరకే అండి. అదర్వైజ్ మిగతా లానాడు పోలీస్ స్టేషన్ కూడా నేను ఎప్పుడు పోయి అడిగాను. ఇప్పుడు వరుస కథనాలు వస్తున్నాయి. మీ ఫ్రెండ్స్ కానీ కొంతమంది మీడియా మాలాంటి వాళ్ళు కానీ మీరే అని
చెప్తున్నా, అంటే నేను కూడా చెప్తున్నా, మీరే శ్రీకాంత్ మీకు 13వ తేదీ పెళ్లి కావాల్సి ఉంది, ఆ మహిళ మీరే అనేది నేనైతే గట్టిగా ఇచ్చేస్తున్నా. అయితే మీరు ఎందుకు వాయిస్ మీడియా ముందుకు రావడం, మీకు జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు రావడం? ఈ పెరోలు ఎవరికో ఏ పని కోసం అని ఆర్టికల్ వచ్చిన తర్వాత దినపత్రికలో అది నేను చదివిన తర్వాత నేను ప్రెస్ వాళ్ళందరికీ చాలా మందికి కాల్ చేశానండి. కాల్ చేస్తే అది గవర్నమెంట్ కి అనుగుణంగా ఉండే పేపరు, దాని మీద ఎవరు మీకు సపోర్ట్ చేసి మీరు కౌంటర్ ఇస్తానంటే ఎవరు ముందుకు రారు, కాబట్టి మీరు ఎక్స్పెక్టేషన్ చేయొద్దని పత్రికల వాళ్ళు చాలా మంది, టీవీ వాళ్ళు కూడా నాకు తెలియపరిచారు. నేను అందరికి ఫోన్ చేశానండి, నేను ఇస్తాను ఇలా, ఆయన తప్పుడుగా రాశారు అని. అసలు ఇవన్నిటికీ కారణం అండి, వీటిలన్నిటికీ కూడా కారణం కింద స్థాయిలో సిఐ గారు చేసినటువంటి ఆ నివేదిక కారణమే. టూ టౌన్ గూడూరు 2 టౌన్ సిఐ ఏం రాశారు? ఆయన దానిలో అసోసియేట్, జైల్లో ఉండి కూడా అసోసియేట్ మెయింటైన్ చేస్తాను, నా పేరు మెన్షన్ చేశారు. నేను ఎలా అసోసియేట్ అవుతానండి? అది తప్పుడు నివేదికే కదా. నేను శ్రీకాంత్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని, మాకు ఎంగేజ్మెంట్ అయిపోయి ఇరు కుటుంబాల వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేస్తాను అనుకున్న వాళ్ళు నేను ఎలా అసోసియేట్ అవుతాను? పోనీ నేను అసోసియేట్ అయ్యి ఏం క్రైమ్ చేశాను? నా మీద కోవూరు పోలీస్ స్టేషన్ లో నా స్నేహితురాలు పెట్టిన కేసు ఒకటి, నా పై అధికారి పెట్టిన కేసు ఒకటి తప్ప ఇంకా ఏ క్రిమినల్ రికార్డు నా మీద లేదు. మీరు గంజాయి కూడా అమ్ముతున్నారని మీరు పత్రికల్లో చూసింది. పత్రికల్లో ఇంతకు ముందు నా స్నేహితురాలు ఏం చేసిందంటే, నన్ను బ్యాడ్ చేసేయాలి సోషల్ మీడియాలో అని చెప్పేసి ఒక అతన్ని పెట్టి ప్రచారం చేయించింది మీడియాలో. గంజాయి అమ్ముతుంది, రెడ్ శాండ్లు బిజినెస్ ఉందని చేపించింది. ఆ కథనానికి స్పందించినటువంటి పోలీసు యంత్రాంగం ఏం చేసిందంటే, కోవూరు పోలీస్ స్టేషన్ కి ఆదేశాలు ఇచ్చింది, టాస్క్ ఫోర్స్ కి రెడ్ శాండ్లకి నార్కోటిక్ కి రాయమని. వాళ్ళు రాసి రిపోర్ట్స్ తెప్పించారండి. తెప్పించి దాన్ని నిల్ రిపోర్ట్స్ వచ్చినాయని చెప్పి సబ్మిట్ చేశారు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి. నేను మళ్ళా నా స్నేహితురాలు ఏం చేసిందంటే అండి, సిబిసిఐడికో సిఐడికో అనుకుంటాను రిపోర్ట్ పెట్టింది, వాళ్ళ భర్త ద్వారా పెట్టించింది. ఆమె ఇట్లా అసోసియేట్స్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఆమె మీద షీట్ కట్టండి అని చెప్పి పెట్టిందండి. పెడితే నేను వెంటనే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని ఆశ్రయించాను. ఇంటీరియం ఆర్డర్ ఇచ్చారు నాకు. దాన్ని కూడా ఒక దినపత్రిక వాళ్ళు మొన్న రాసిన వాళ్ళు, ఈ రోజు అనుకుంటా రాసిన దాన్ని, నా మీద షీట్ కట్టాలి అంటే నేను ఇన్ఫ్లుయెన్స్ చేయించుకొని ఆపించుకున్నానని రాశారు. వాస్తవం రాయడం లేదండి, వాస్తవం రాయమని చెప్పండి. పత్రికలో ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ని ఒక మనిషిని చేయడానికి, నాకంటూ ఒక ఫ్యామిలీని సృష్టించుకోవడానికి నాకు సహాయం చేయమనండి. అంటే పత్రికల్లో మీ మీద వస్తుండే అన్ని అబద్ధాలు, ఏ ఒక్కటి నిజం కాదు. నిజం అయితే ఏ పోలీస్ స్టేషన్ లో ఏ ఎఫ్ఐఆర్ ఉందో నాకు ఇవ్వండి, నాకు చూపించండి. లేకపోతే నేను నిజంగానే అలాంటి దుర్మార్గురాలను అయితే తీసుకెళ్లి పనిష్ చేయండి. అంటే మీరు మీడియా ముందుకు వచ్చి ఎందుకు చెప్పడం లేదు? అంటే మీ పేరు నేను చెప్తామని అనుకున్నాను. అది ప్రముఖ దినపత్రిక, గవర్నమెంట్ కి అనుగుణంగా ఉన్న దినపత్రిక కాబట్టి దానికి మేము కౌంటర్ ఇచ్చేదానికి మేము ముందుకు రామని పత్రికలో నాకు తెలియపరిచారండి. దానివల్ల నాకు ఎవరు సపోర్ట్ లేకపోబట్టే నేను రాలేదు. మీ సొంత సోషల్ మీడియా ఉంటే మీ సొంత సోషల్ మీడియాలో పెట్టుకోండి అన్నారు. దానిలో నాకు సొంత సోషల్ మీడియా మెయింటైన్ చేసేంత కెపాసిటీ లేదు కాబట్టి నేను అనుకుంటున్నాను, ఈ రోజు ఫేస్బుక్ లో లైవ్ పెడదామని అనుకుంటున్నాను. నేను పొద్దున్న లేసరికి ఈ వార్త వచ్చింది. ఇప్పుడు శ్రీకాంత్ టీడీపీ కార్యకర్తగా ఉన్నారా లేకుంటే వైఎస్ఆర్సీపీ? ఆయన టీడీపీ కార్యకర్త అండి. ఆయన శిక్ష పడ్డ పేపర్ లో కూడా, ఆ శిక్ష పడ్డ కాగితాల్లో కూడా A3 అవిలేని శ్రీకాంత్ టీడీపీ కార్యకర్త అననే ఉంటది. ఆయన 10 ఏళ్ల నుంచి మొగ్గుతున్నటువంటి, జైల్లో 10 ఏళ్ల నుంచి మొగ్గుతున్నటువంటి ఒక టీడీపీ కార్యకర్త. ఆయన వాళ్ళ కార్యకర్త మీద వాళ్ళ సొంత పేపర్ వాళ్ళే పెద్ద పెద్ద అక్షరాలతో కథనాలు రాసుకొని ఆయన ఇప్పుడు మానసికంగా ఆయన మైండ్ చెడిపోవడానికి కారణం అయ్యారంటే చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఎట్లా శ్రీకాంత్ పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా మళ్ళీ హాస్పిటల్ అప్పుడు పిలిచి హెల్త్ గురించి చెప్పారు తప్ప దాని తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ ఏం అందించారు, అసలు ఏ హాస్పిటల్లో చూపించారు, ఎక్కడికి తీసుకెళ్లారు అనేది మాకు అప్డేట్ ఇవ్వట్లేదండి. ఈ 3 రోజులు సెలవు కాబట్టి ములాఖాత్ పెట్టుకునే అవకాశం కూడా మాకు లేదు కాబట్టి మాకు అప్డేట్. అంటే శ్రీకాంత్ బయటకు వస్తే అతను పెద్ద క్రిమినల్, మర్డర్ కేసులో శిక్ష పడి ఉంది. అదే విధంగా అతను గతంలో పరారై ఉన్నాడు. అతను వస్తే అసలు ఇబ్బందికరం అన్నట్టు పత్రికల్లో కూడా వస్తూ ఉంది. కేవలము ఆ మహిళ ఒక్కటే ఆమె పెళ్లి చేసుకోవాలనో ఏదో ఆమె పలుకుబడితోనే ఇదంతా జరుగుతూ ఉంది, లేకుంటే అంత ఈజీగా పెరోల్ ఇవ్వరు అనేది నేను మీకు పెరోల్ ఎలా పెట్టుకున్నామో ఇంతకు ముందు చెప్పాను.
ఒకటి క్లారిటీ చెప్తా. ఉమ్, ఇంటెలిజెన్స్ లో అవును. కిషోర్ బాబు అని ఒక సిఐ ఉన్నారు. ఉమ్, ఆ సిఐ గారు ఇంతకు ముందు సిఐడిలో ఉన్నారు. ఉమ్, ఆ సిఐడిలో ఉండక ముందు సెబ్ లో ఉన్నారు అనుకుంటాను. ఉమ్, సెబ్ లో ఉన్నప్పుడు కపాటిపాలెం పెదబావి సెంటర్ లో ఉమ్, మా అన్న కొడుకు, ఉమ్, మా పెదనాన్న మనవడు ఉమ్, గంజాయి ప్యాకెట్ కొనుక్కుంటున్నాడు, అక్కడ రోజు వెళ్ళి అడిక్ట్ అయిపోన్నాడని నాకు మా వదిన ఫోన్ చేసి చెప్తే ఉమ్, నేను వాడిని తీసుకొని వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఆమె దగ్గర నుంచి నేను 3 బస్తాలు వాళ్ళు పట్టించాను. ఎవరికి? సెబ్బు వాళ్ళకి. అవును. కానిస్టేబుల్స్ వచ్చారు, సెబ్బోళ్ళు 3 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కానిస్టేబుల్స్ వచ్చారు. ఇద్దరు కొట్టుకుంటున్నారు అక్కడ. ఏంది మీరు తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్ళండి అని. అసలు ఏంటి ఎవరు తీసుకెళ్ళాలంటే సెబ్బోళ్ళు తీసుకెళ్ళాలని 3 టౌన్ వాళ్ళు అంటారు, 3 టౌన్ వాళ్ళు తీసుకెళ్ళాలని సెబ్బోళ్ళు అంటారు. అప్పుడు నాకు క్లారిటీ లేక సెబ్బులో ఉండే సిఐకి ఫోన్ చేశాను. ఏంటండి మీ ప్రాబ్లం, అసలు మీరు దీన్ని ఎందుకు తీసుకెళ్లరు, ఇక్కడ పిల్లలు చెడిపోయి ఆడపిల్లలు కూడా స్కూటీలు వేసుకొని వచ్చి గంజాయి తీసుకెళ్తున్నారు, అసలు మీరు ఏం చేస్తున్నారు, అసలు ఇక్కడ సీసీ కెమెరాలు పెడితే ఎందుకు పనిచేయట్లేదు, అవి మీరు అన్ని చూసుకోరా అని చెప్పి గట్టిగా ఆయన మాట్లాడానండి. మాట్లాడితే ఆయన నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మేడం అని పెట్టేశాడు. ఆ తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం గట్టిగానే మాట్లాడాను. ఇది కూటమి ప్రభుత్వంలో ఈ నార్కోటిక్ మీద చాలా సివియర్ గా జరుగుతుంది, మీరు ఇట్లా నిర్లక్ష్యంగా ఉంటే ఎట్టండి, మీరు అసలు వెంటనే కేసు కట్టండి వాళ్ళ మీద అంటే ఆయన అప్పుడు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఏదో రెఫర్ చేశాడు. నేను పట్టించింది 3 బస్తాలు. అయితే అక్కడ 13 ప్యాకెట్లు 16 ప్యాకెట్లు లెక్క చూపించారు. దాని మీద నేను వేరే సిఐతో అన్నాను, ఆయన ఇట్లా వాళ్ళకి లొంగిపోయి ఇట్లా చేశారని. అది మనసులో పెట్టుకొని ఆయన ఎవరైతే నా శత్రువు నా ఫ్రెండ్ గంగిశెట్టి రాజ్యలక్ష్మి ఉందో వాళ్ళ భర్త చేత సిఐడిలో ఆయన స్టాంప్స్ అయ్యి వచ్చాక నా మీద ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా మంగళగిరికి పిటిషన్ పెట్టించి ఆయనే డ్రాఫ్టింగ్, ఆయనే పిటిషన్ పెట్టిస్తాడు, వెరిఫికేషన్ ఆఫీసర్ కూడా ఆయనే కోవూరు ఎస్ఐని పిలిచి నిలబెట్టి గంటలు నువ్వు రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు ఆవిడ మీద, నువ్వు ఎందుకు ఓపెన్ చేయట్లేదు అని అడుగుతాడు. ఆయన ఏం చేస్తాడు, సిఐ కదా ఈయన ఎస్ఐ కదా నేను ఓపెన్ చేసేస్తా అంటాడు. నేను హైకోర్టుకు పోయాను, ఇంటీరియం ఆర్డర్ వచ్చింది, ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇంటెలిజెన్స్ లో పోయాడండి. ఇప్పుడు మొదలైంది కథ అంతా. శ్రీకాంత్ మీద నా మీద రకరకాలైనటువంటి రిపోర్ట్లు, రకరకాలైనటువంటి ప్రచారాలు ఇక్కడి నుంచే పోతున్నాయి. మరి ఆయన అఫీషియల్ గా చేస్తున్నాడో నాకు తెలీదు, అన్అఫీషియల్ గా చేస్తున్నాడో నాకు తెలీదు. ఇదొక కోణం. తర్వాత జైల్స్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ శ్రీరామరాజారావు అని ఆయన, శ్రీకాంత్కి హెల్త్ బాగలేదు, సంసారానికి పనికిరాడు, 10 నెలల్లో నేను రిటైర్డ్ అయిపోతాను, నువ్వు నాతో ఉండు అని చెప్పి నేను జైల్లోకి నన్ను శ్రీకాంత్కి బాగలేదు వెంటనే వచ్చేయండి అని ఫోన్ చేస్తాడు నాకు. నేను వెళ్తాను. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాడా ఆయన? ప్రీవియస్ ఉన్నాడు. వెళ్తాను. ఆయన ఛాంబర్ లో నన్ను కూర్చోబెడతాడు, శ్రీకాంత్ బయట నిలబెడతాడు, వాడిని అది చేస్తాను, పనిష్మెంట్ రాస్తాను, జీవోకి ఎలిజిబుల్ లేకుండా చేస్తానని బెదిరింపులు. నేను భరించలేక జైల్స్ డిఐజీ గారికి రిటర్న్ గా రాసిచ్చాను. దానితో పాటు ఆయన అవినీతి కూడా అన్ని పత్రికల వాళ్ళు అన్ని మీడియా వాళ్ళు కలెక్ట్ చేసి ఆయన మీద ప్రచురిస్తే ఆ రిపోర్ట్స్ అన్ని బేస్ చేసుకుని డిఐజీ గారి నివేదిక మేరకు ఆయన్ని ఇక్కడి నుంచి బదిలీ చేసేస్తారు. ట్రైనింగ్ ఇది ఉంది కదండి పాత జైల్స్ లో, సికానా ఇది అంటారు, దానికి బదిలీ చేస్తారు. ఆ ఇష్యూ నడిచిన తర్వాత అడిషనల్ ఎస్పీ మునిరాజా ఇవంతా తెలుసుకొని నాకు ఫేస్బుక్ మెసెంజర్ లో మెసేజ్ చేస్తాడు, ఒకసారి నాకు కాల్ చేయండి మీతో మాట్లాడాలి అని. ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు కదండి, అప్పుడు ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కూడా ఆయనే. ఏమైనా ప్రాబ్లం అయిందా ఏమోనని నేను కాల్ చేశాను. చేస్తే ఆయన ఇవంతా చెప్పుకొచ్చాడండి నాకు, ఇలా జరిగింది, ఇలా మీ మీద ఇలా ఉన్నారు, మొత్తం మీద సెక్షువల్ హరాస్మెంట్ జరిగింది ఘోరంగా. అంటే ఇప్పుడు దాకా శ్రీరామరాజారావు చేసింది ఒక ఎత్తు అయితే అడిషనల్ ఎస్పీ మునిరాజా గారు కొంచెం అడ్వాన్స్ అయ్యారండి. ఆయనకి అఫీషియల్ గా గవర్నమెంట్ ఇచ్చిన వెహికల్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ వెహికల్, దానిలోనే ఆయన టీ షర్టు లుంగి కట్టుకొని మా ఇంటికి వస్తాడు, కింద పెడతాడు కారు, ఫుల్ హార్న్ కొడతాడు, ఫుల్ గా తాగేసి ఉంటాడు. అసలు ఇంకా నేను మీడియాలో చెప్పుకోలేనటువంటి ఇంకా ఉన్నాయి. ఆయనది వాయిస్ రికార్డు నాకు నా ఫోన్ లో రికార్డ్ అవ్వడంతో నేను ఎస్పీ గారిని కలవడానికి వెళ్ళాను. ఎస్పీ గారు సెలవు అప్పుడు అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం కలిశాను. కలిసిన తర్వాత మేడం గారు పై అధికారులకు తెలియపరిచింది, ఆయన విఆర్ చేశారండి. ఇప్పుడు ఈ పేపర్ లో ఇట్లు కిషోర్ బాబు గారు ఏం ఇస్తున్నారో నాకు తెలీదు,
శ్రీరామరాజారావు గారు వేస్తున్నారు నాకు తెలీదు, మునిరాజా గారు వేస్తున్నారు నాకు తెలీదు, లేకపోతే ఇంకెవరన్నా కొత్త శత్రువులా, లేకపోతే నా ఫ్రెండా, లేకపోతే ఇంకెవరన్నా సమ్ అదర్సా అనేది నాకు తెలియదు అండి. ఒక అంచనా వేసుకునేంత శక్తి నాకు లేదు ఇప్పుడు. నేను ఆ శ్రీకాంత్ ఆరోగ్యం విషయం తప్ప ఇంకోటి ఆలోచించే ఓపిక కూడా నాకు లేదు. మొత్తం మీద శ్రీకాంత్ బాగా జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా మీరు ఖచ్చితంగా వివాహం అయితే చేసుకుంటారండి. ఇంక బతికినా చచ్చిపోయినా శ్రీకాంత్తోనే నా లైఫ్. ఇప్పుడు వస్తున్న ఆరోపణలు వీటి అన్నిటిని మీరు ఎదుర్కోగలరా? ఎదుర్కొంటానండి, తప్పదు. ఒకసారి ఒకరి జీవితంలోకి నేను ముడిపడాలని నిర్ణయించుకున్నాక నేను బ్యాక్ స్టెప్ వేస్తే ఇన్ని ఎదుర్కొని ఒక అడిషనల్ ఎస్పీ స్థాయిని, ఒక సూపరింటెండెంట్ స్థాయిని, ఒక సిఐ స్థాయిని నేను ఇవన్నీ ఎదుర్కొని ఇంకా నేను నిలబడకపోతే నా జీవితానికి అర్థమే లేదండి. ఇది పరిస్థితి అరుణ గారు చెప్పేది. ఆమె మామూలుగా ఒక చిరు ఉద్యోగి, తర్వాత కొన్ని ఇబ్బందుల కారణంగా ఆమె ఉద్యోగానికి రిజైన్ చేసి మళ్ళీ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసి అట్లా అంచెలంచెలుగా చేయడం జరిగింది. ఆ తర్వాత జైల్లో శ్రీకాంత్ అంటే ఒక హత్య కేసులో శిక్ష పడి ఉన్న శ్రీకాంత్ పరిచయం అవ్వడం, అతన్ని మామూలుగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నది. అంటే అతన్ని ఈ నెల 13వ తేదీ పెళ్లి చేసుకోవాలని వాళ్ళ తల్లిదండ్రులు మామూలుగా అప్లై చేసుకోవడం జరిగింది పెరోల్ మీద. ఈలోపు తన మీద అబద్ధపు ప్రచారాలు కొందరు కావాలని అబద్ధపు ప్రచారాలు చేయడంతో పెరోల్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. శ్రీకాంత్ మళ్ళీ తిరిగి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోవడం జరిగింది. అంతేకాకుండా శ్రీకాంత్ను పెళ్లి చేసుకోవాలని కొన్ని రోజుల నుంచి నేను పెరోల్ జైల్లో ఉన్న శ్రీకాంత్ని అప్పుడప్పుడు మిలాఖత్ అవ్వడానికి వెళ్ళినప్పుడల్లా చాలామంది జైలు అధికారులతో పాటు ఏఆర్ పోలీసులు సైతం మానసికంగా శారీరకంగా హింసించారు. ఒక ఆడపిల్ల నేను బయట చెప్పుకోలేక ఈరోజు చెప్తున్నా. నా మీద అయితే నేనేదో తప్పు చేశానని వీళ్ళంతా చెప్తున్నారు. నా కడుపులో బాధలు కూడా ఉన్నాయి, అవి కూడా రాయమని కూడా అరుణ గారు చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా ఆమె ఈ శ్రీకాంత్ కోసం పోరాటం ఖచ్చితం చేస్తాను, భయపడే ప్రసక్తి లేదు. ఒకవేళ శ్రీకాంత్ వెనకాల ఒక మహిళ పెద్ద స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేసే స్థాయి గల మహిళ అని నా మీద బురద చల్లుతున్నారు. అదే స్థాయి ఉండి అదే బలం ఉంటే మాత్రం నేను జీవోను కూడా మార్చేసి ఈ పెరోల్ మీద కూడా తెచ్చుకునే అవసరం లేదని కూడా అరుణ అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి.